ओम शांति। मीठे बच्चे, निश्चय करो हमारा जो कुछ है సో బాప్ కా है। మధురమైన పిల్లలు నిశ్చయం చేసుకోండి, నాది ఏమైతే ఉన్నదో అంతా బాబాదే అయింది। फिर ट्रस्टी होकर संभालो तो सब पवित्र हो जाएगा। పిల్లలు ట్రస్టీ అయ్యి సంభాలన చేయండి, అన్నీ పవిత్రమైపోతాయి। तुम्हारी పాలన శివబాబా के బండారే से होगा। మీ యొక్క పాలన శివబాబా యొక్క బండారం నుంచి అవుతుంది। प्रश्न, शिवबाबा पर पूरा बलि चढ़ने के बाद कौन सी सावधानी रखना बहुत जरूरी है? शिवबाबा పైన పూర్తిగా
బలి అయిన తర్వాత ఏ ఒక్క అటెన్షన్ పిల్లలు తప్పనిసరిగా ఉండాలి. तुम जब बलि चढ़े तो सब कुछ शिव बाबा का हो गया, फिर कदम कदम पर राय लेने पड़े. మనం బాబాకు పూర్తిగా అర్పణ అయిపోయినాము అంటే మనం సర్వస్వము బాబాకు ఇచ్చేసినట్లే. తిరిగి అడుగడుగు బాబా ఒక్క సలహా ప్రకారమే నడుచుకోవాలి. అగర్ కోయి కుకర్మ కియా తో బహుత్ పాప్ చढ़ జాయేగా. ఒకవేళ ఏదైనా చెడు కర్మ చేసినాము అంటే మనము చాలా పాపం పెరిగిపోతుంది. जो पैसा शिव बाबा का हो गया उससे कोई पाप कर्म कर नहीं सकते. ఏ డబ్బు శివబాబాది అయిపోతుందో తిరిగి దాని నుంచి ఎటువంటి పాప కర్మ చేయరాదు. క్యూంకి ఏకేక్ పైసా హీరా మిసాల్ హై. ఒక్కొక్క పైసా వజ్ర సమానం తయారవుతుంది. ఇస్కి బహుత్ సంభాల్ కర్నీ పడతీ హై. శివబాబా డబ్బులు చాలా జాగ్రత్తగా మనం సంభాలన చేయాలి. కుచ్ భీ వ్యర్థ నా జాయే. ఏ ఒక్క పైసా వ్యర్థంగా మనం ఖర్చు పెట్టకూడదు. ఏ ఒక్క పైసా మనం పాపకర్మకు ఖర్చు పెట్టకూడదు. బాబా డబ్బు అంటే ఒక్కొక్క పైసా వజ్రంలాగా ఉంటుంది. బాబా తుమారా కుచ్ లేతే నహీ, లేకిన్ జో పైసా తుమారే పాస్ హై वो मनुष्यों को कौड़ी से हीरे जैसा बनाने की सेवा में लगाना है. బాబా వాస్తవానికి మనది ఏదీ తీసుకోరు. మనం ఏదైతే బాబా కోసమని ఇస్తామో ఆ డబ్బుని తిరిగి మళ్ళీ మనము మనుషులను గవ్వ నుంచి వజ్రంలాగా చేసేటటువంటి సేవలో దానిని ఉపయోగించాలి. గీత్ ఆజ్ అంధేరే మే హై ఇన్సాన్. ఈరోజు మనుషులందరూ కూడా అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. ఓం శాంతి. यह है भक्त वालों के लिए गीत. तुम तो यह गीत नहीं गा सकते हो क्योंकि कहते हुए है भगवान आकर पहचान दो. ఇది భక్తి మార్గంలో చెప్పేటటువంటి మాట. అయితే మనం ఇక్కడ పాటలు అవన్నీ పాడే మాట కూడా ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ భగవంతుణ్ణి రండి అట్లా అంతా పిలవము. భగవంతుడా నువ్వు వచ్చి నాకు కనిపించు, నీ గురించి చెప్పు, ఇట్లంతా మనము అడగము. ప్రభు ఈశ్వర్ భగవాన్ బాత్ ఏక్ హీ హో చాతా హై. ప్రభు అన్న ఈశ్వర భగవంతుడా అన్నీ ఒకరినే పిలుస్తూ ఉన్నారు. ప్రభుకే బదిలే తుమ్ కేతే హో బాబా తో బిల్కుల్ సహజ్ హో జాతా హై. ఇక్కడ ప్రభువు అంటే మనం తండ్రి అంటాము. తండ్రి అంటే ఎంత సహజంగా ఉంటుంది. బాబా అక్షర్ ఫ్యామిలీ కా హై. బాబా అనగానే మనకి ఫ్యామిలీ ఫీలింగ్ వస్తుంది. సారీ రచన హై హీ బాప్కి తో సబ్ బచ్చే హో గయే. ప్రపంచంలో అందరూ కూడా రచన పిల్లలు అయినారు. బాబా మనకి తండ్రి అయినారు. బాప్ కెహనా బడా సహజ్ హై. తండ్రి అని చెప్తే అన్నీ సహజం అయిపోతుంది. ప్రభు వా గాడ్ कहने से बाप नहीं समझते. కేవలం హే ప్రభు, హే భగవంతుడా ఇట్లా చెప్తే మనకి తండ్రి అనే ఫీలింగ్ రాదు. బాప్ కా లవ్ అథవా బాప్కి జాయిదాద్ కా భీ పతా నహీ. తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ఆస్తి ఇది మనకి అనుభవం కాదు. బాప్తో స్వర్గ రచితే హై. ఇతని టోడీసీ బాత్కో కోయి నహీ సమస్తే. తండ్రి వచ్చి స్వర్గాన్ని రచిస్తూ ఉన్నారు. ఈ చిన్న విషయం కూడా మనుషులు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఆధా కల్ప దక్క కానేమే లగ్ జాతే హై. అర్ధకల్పం నుంచి కష్టపడుతూనే వచ్చినారు భగవంతుణ్ణి తెలుసుకునే దానికోసం. బాబా ఆకర్ సెకండ్ మే పహచాన్ దేతే హై. బాబా కే సామ్నే బచ్చే బైటే భీ హై. फिर भी चलते चलते निश्चय टूट पड़ते हैं. తండ్రి వచ్చి సెకండ్లో మనకి పరిచయం ఇచ్చినారు. తండ్రి ఎదురుగా పిల్లలు కూర్చొని ఉన్నారు. తే జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ నిశ్చయం అనేది వెళ్ళిపోతుంది. అగర్ పక్కా నిశ్చయ హోతో సచ్చే సచ్చే బ్రాహ్మణ్ బంచాయే. పక్కా నిశ్చయం ఉన్నది అంటే సత్యమైన బ్రాహ్మణులుగా అయిపోతారు.
हम है ही శివబాబా के पोत्रे బాబా के घर के हो गई है. మనం శివబాబాకు పౌత్రులం అయినాము అంటే బాబా ఇంటికి పిల్లలం అయినాము. समझते हैं हम ब्राह्मण శివబాబా के भंडारे से खाते हैं. మనం బ్రాహ్మణులమైనాము శివబాబా యొక్క భండారం నుంచి తింటూ ఉన్నాము. ब्राह्मण हो गए तो ब्राह्मणों का ही ब्रह्मा भोजन हो गया. బ్రాహ్మణులు అయినాము అంటే బ్రాహ్మణులదే బ్రహ్మ భోజనం అవుతుంది. శివబాబా के भंडारे का भोजन हो गया यह निश्चय होना चाहिए. శివబాబా యొక్క భండారము భోజనం అయిపోయింది, ఈ యొక్క నిశ్చయం పిల్లలకి ఉండాలి. हम है ही శివబాబా के फारकती की बात ही नहीं है. మనం అయ్యే ఉన్నాము శివబాబా పిల్లలం అయినాము, శివబాబాకు అర్పణ అయిపోయినాము. ఇక్కడ విడాకులనే మాటే లేదు. हम ब्राह्मण है శివబాబా के बच्चे, हमारे सब कुछ बाबा का है और बाप का सब कुछ हमारा है. మన సర్వస్వము బాబాకి అర్పణ చేసినాము, బాబాది మనది అవుతుంది, మనది బాబాకు ఇచ్చేసినాము. व्यापारियों को हिसाब करना चाहिए. हमारा सब कुछ बाप का है और बाप का सब कुछ हमारा है तो तराजू किसकी भारी हुई है. వ్యాపారం చేసే వాళ్ళకి లెక్కలు తెలిసి ఉండాలి. మనమంతా సర్వస్వము బాబాకి ఇచ్చేసినాము, బాబాదంతా మనది అయినట్లయితే త్రాచులో ఎటువైపు ఎక్కువ చూపిస్తూ ఉన్నది. हमारे पास तो ककपन है और हम कहते हैं बाबा का राज्य हमारा है. మన దగ్గర అంతా కూడా పాతది, చెడిపోయింది, తే బాబా మనకి రాజ్య భాగ్యం ఇస్తూ ఉన్నారు. తో ఫరక్ అయినా వీటిని పెట్టి తూచండి. బాబా ఇచ్చేదాన్ని మనం బాబాకి ఇచ్చేది పెట్టి తూచినట్లయితే తేడా ఏమిటి మనకి తెలుస్తుంది కదా అంటారు. तुम जानते हो हम ईश्वर से विश्व का मालिक बन जाते हैं. हमारे पास जो कुछ है वह दे देते हैं बाप को. పిల్లలకి తెలుసు మనం ఈశ్వరుని నుంచి విశ్వ మాలికలు అవుతూ ఉన్నాము. మన దగ్గర ఏమంతా ఉన్నదో అది తండ్రికి ఇచ్చేస్తూ ఉన్నాం. బాప్ ఫిర్ कहते हैं बच्चे तुम ही ट्रस्टी होकर संभालो. బాబా చెప్తారు మీరు ఇచ్చింది మళ్ళీ మీరే ట్రస్టీ అయ్యి సంభాలన చెయ్యండి. समझो ये శివబాబా का है, अपने को भी శివబాబా का बच्चा समझकर चलो. ఇదంతా శివబాబాది అయింది, మనదంతా శివబాబాకి అని తెలుసుకొని నడుచుకోండి. తో సబ్ కుచ్ పవిత్ర హో జాయేగా, సర్వస్వము పవిత్రమైపోతుంది. घर में जैसे ब्रह्मा भोजन होता है శివబాబా का भंडारा हो जाता क्योंकि ब्राह्मण ही बनाते हैं. ఇంట్లో ఎట్లా బ్రహ్మ భోజనం అవుతుంది, శివబాబా యొక్క భండారం నుంచి తింటున్నాము, ఎందుకంటే బ్రాహ్మణులే కదా తయారు చేసేది. सब कहते हैं ईश्वर का दिया हुआ है परंतु यहाँ तो बाप सन्मुख आए हैं. చెప్తారు ఇదంతా ఈశ్వరుడు ఇచ్చినటువంటిది, అందరూ తండ్రి యొక్క సన్ముఖంలో వచ్చినారు. जब हम उनके ऊपर बलिहार जाएंगे, हम एक बार बलिहार गए तो वो శివబాబా का भंडारा हो गया है. మనం బాబాకు బలిహారి అయిపోయినాము, మనం ఒకసారి బలిహారం అయినాము అంటే శివబాబా యొక్క భండారంది అయిపోతుంది. ఉన్కో హీ బ్రహ్మ భోజన్ కహా జాతా హై, దానినే బ్రహ్మ భోజనము అంటారు. సమझा जाता है हम जो खाते हैं वह शिव के भंडार का है. చెప్తారు మనం ఏమంతా తింటూ ఉన్నామో శివబాబా యొక్క భండారంది తింటూ ఉన్నాము. पवित्र तो जरूर रहना ही है, भोजन भी पवित्र हो जाते हैं परंतु जब बलिहारी जाए ना, పవిత్రము తప్పనిసరిగా ఉండాలి, భోజనం కూడా పవిత్రం అవుతుంది. అయితే ఎప్పుడు బలిహారీ అయిపోతామో దేనా భీ కుచ్ నహీ హై సిర్ఫ్ వారీ జానా హై. వాస్తవానికి మనము బాబాకి ఏమీ ఇవ్వవలసిన పనే లేదు,
మనం ఇక్కడ కేవలం మనస్సు అర్పణ చేయాలి. బాబా ఏ సబ్ కుచ్ ఆప్కా హై, అచ్చా బచ్చే ట్రస్టీ హోకర్ సంభాలో. బాబా సర్వస్వము మీదే అని చెప్పండి. బాబా ఏం చెప్తారు, పిల్లలు ట్రస్టీ అయ్యి ఇదంతా కూడా సంభాలన చేయండి అంటారు. శివబాబా కా సమజ్కర్ ఖాయేంగే తో జైసే శివబాబా కే బండారే సే ఖాతే హో. శివబాబాది అని తెలుసుకొని తిన్నారు అంటే ఇది బాబా యొక్క బండారం నుంచి తిన్నట్లే అవుతుంది. అగర్ శివబాబా కో భూల్ గయే తో ఫిర్ వహ్ పవిత్ర హో నా సకే. శివబాబాని మర్చిపోయినారు అంటే తిరిగి అది పవిత్రము కాలేదు. बच्चों को अपना घर बार भी संभालना है, परंतु अपने को ट्रस्टी समझ घर में बैठे भी शिव बाबा के भंडारे का ही खाते हो. పిల్లలు సర్వస్వము, పిల్లలు వాళ్ళ ఇల్లు ఫ్యామిలీ సంభాలన చేసుకోవాలి. అయితే ట్రస్టీగా ఉంటూ నేను శివబాబా యొక్క బండారం నుంచి తింటూ ఉన్నాను అనుకోవాలి. जो भी बलिहारी हुए वो శివబాబా కా హో గయా హై. ఏమంతా బలిహారం చేసినారో అదంతా శివబాబాది అయిపోతుంది. కుచ్ భీ సమజ్ మే నా ఆయే తో పూఛో. మీకు ఏమీ అర్థం కాలేదు అంటే బాబా దగ్గర అడగవచ్చు. ఐసే నహీ శివబాబా కే ఖజానే సే ఖర్చా కర్ కోయి పాప్ కర్ దో. శివబాబా యొక్క బండారం నుంచి ఖర్చు పెట్టి పాపము చేయకూడదు. శివబాబా కే పైసే సే పుణ్య కర్నా హై, ఏక్ ఏక్ పైసా హీరే మిసాల్ హై. శివబాబా దగ్గర నుంచి మనము పుణ్యమే చేయాలి. ఒక్కొక్క పైసా వజ్రం లాంటిది. ఉన్సే బహుతోం కా కళ్యాణ్ హోనా హై, ఇస్లియే బహుత్ సంభాల్ కర్నీ హై. దాని నుంచి అనేక మంది కళ్యాణం అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా సంభాలన చేయాలి. कुछ भी फालतू ना जाए, क्योंकि इस पैसों से मनुष्य कौड़ी से हीरे जैसा बनता है. ఏది మనము వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ డబ్బులతో మనుషులు గవ్వ నుంచి వజ్రంలాగా అవుతారు. బాబా कहते हैं हमारा भी तुम्हारा है, एक ही बाप है जो निष्कामी है. బాబా చెప్తారు నాదంతా కూడా నీదే అయింది, ఒక్క బాబా మాత్రమే నిష్కామి అయినారు. సబ్ బచ్చోం కి సేవా కర్తే హై. బాబా పిల్లల యొక్క సేవ చేస్తూ ఉన్నారు. బాప్ కేతే హై మై క్యా కరూం, సబ్ కుచ్ తుమ్హారా హీ హై. బాబా చెప్తూ ఉన్నారు నేను ఏం చేయగలను, సర్వస్వము మీదే అంటారు. తుమ్ హీ రాజ్య కరేంగే, హమారా పార్ట్ హీ ఐసా హై జో తుమ్ బచ్చోం కి సుఖీ కర్తా హూం. మీరే కదా రాజ్యం చేసేది. బాబా యొక్క పాత్రనే అటువంటి పాత్ర అయింది. పిల్లలను సుఖం ఇచ్చేటటువంటి పాత్ర అయింది. శ్రీమత్ भी मिलती रहती है, कोई कन्या शादी करने चाहती है तो कहेंगे ज्ञान में नहीं आती है तो जाने दो. ఇక్కడ శ్రీమతము అటువంటిదే దొరుకుతుంది. ఎవరైనా కన్యలు వివాహం చేసుకోవాలి అనుకుంటారు, జ్ఞానంలో ఉండరు వాళ్ళు. భలే వాళ్ళు చేసుకోవాలంటే చేసుకొని. బచ్చా అగర్ ఆజ్ఞాకారి నహీ హై తో వర్సే కా హక్దార్ నహీ హై. బిడ్డ ఆజ్ఞాకారి కాదు అంటే బాబా ఒక్క ఆస్తికి హక్కుదారు కాలేరు. శ్రీమత్ పర్ నహీ చల్తే తో శ్రేష్ఠ నహీ హక్దార్ నహీ హై. బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోలేదు అంటే శ్రేష్టము కాలేరు, హక్కుదారు కాలేరు. సజా భీ ఖానీ పడేగా, బాప్ కి ఆజ్ఞా హై హందోం కి లాఠీ బనో. శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తండ్రి యొక్క ఆజ్ఞ అయింది గుడ్డి వాళ్ళకి దారి చూపించాలి. వతో కుచ్ భీ సమజ్తే నహీ హై. ప్రపంచంలో మనుషులకి ఏమీ తెలియదు. తుమ్ జాన్తే హో హమ్ భీ పెహలే బిల్కుల్ బందర్ మిసల్ పతితే, బాబానే అబ్ హమారీ సేనాలి. పిల్లలకి తెలుసు, పిల్లలు కూడా మొదట పూర్తిగా కోతిలాగా పతితులాగా ఉండేవాళ్ళము. బాబా మనల్ని సైన్యంలో తీసుకున్నారు. హమ్కో శిక్షా దేకర్ మందిర్ లాయక్ బనా రహీ హై. బాబా మనల్ని శిక్షణ ఇచ్చి
మందిర యోగ్యులుగా చేస్తూ ఉన్నారు. విశ్వకా మాలిక్ బనాతే హై, మనల్ని విశ్వమాలికులుగా చేస్తూ ఉన్నారు. బాకీ సబ్కో సజాయే దేకర్ ముక్తిధామ్ మే బేస్ దేతే హై, బాబా అందరికీ శిక్షలు ఇచ్చి ముక్తిధామానికి పంపిస్తారు. బేహద్ కే బాప్ కి సబ్ బాతే బేహద్ కి హై, బేహద్ తండ్రి అన్ని మాటలు కూడా బేహద్దు అయిన విషయాలే ఇక్కడ మనం వింటూ. బాబాది ఏక్ రామ్ సీతాకి బాత్ నహీ, బాప్ బయట సబ్ శాస్త్రం కా సార్ సమజాత్, ఇది ఒక రాముని సీతా మాట కాదు. బాబా మనకి అన్ని శాస్త్రాల సారాన్ని తెలియచేస్తూ ఉన్నారు. మనుష్య పడితే తో బహుత్ హై, పరంతు సమస్తే కుచ్ భీ నహీ హై, మనుషులు ఎంతో చదువుకుంటారు, అయితే వాళ్ళకి ఏమీ తెలియదు. తో వహ్ జైసే పడా నా పడా హో జాతా హై, వాళ్ళు ఎన్ని చదివినా వాళ్ళు చదువు రాని వాళ్ళ కిందే అవుతారు. పడితే పడితే ఔర్ హీ కళాయే కమ్ హోతే, పతిత్ భ్రష్టాచారి బనే హై, చదువుతూ చదువుతూ కళలు తగ్గిపోయి పూర్తిగా పతితులు భ్రష్టాచారులుగా అయిపోయినారు. కేతే హై పతిత్ పావన్ ఆవో, చెప్తారు పతిత పావన తండ్రి రండి అనని చెప్తారు. ఫిర్ గంగా మే ఖడే హోకర్ కేతే హై దాన్ కర్, తిరిగి గంగలో పోయి నిల్చుకొని చెప్తారు దానం ఇవ్వండి అనని. అరే హమ్కో తో పావన్ బన్నా హై, ఇస్మే దాన్ కి క్యా బాత్ హై, తే మనం పావనం అవ్వాలి ఆత్మ, అయితే ఇందులో గంగా నది దగ్గరికి పోయి దానం ఇచ్చే మాట ఏమిటి? గంగాకే పానీ మే దాన్ కర్తే హై, గంగా నదిలో నీళ్ళకి దానం చేస్తారు. బడే బడే రాజాయే ఆఫీసర్స్ ఫెంక్తే హై, फिर पुजारी लोग आजीविका के लिए कुछ ना कुछ सुनाते हैं, పెద్ద పెద్ద రాజులు ఆఫీసర్స్ అందరూ పోయి అక్కడ గంగా నదిలో వదులుతారు. తిరిగి అక్కడ ఉండేటటువంటి పూజారీలు వాళ్ళకి జీవితమంతా సంపాదన కోసం అక్కడ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. తుమారీతో 21 జన్మకి ఆజీవక్ బాప్ బనా దేతే హై, ఇక్కడ మనకి 21 జన్మలకి బాబా జీవనం అంతా కూడా తయారు చేస్తూ ఉన్నారు. బాప్ కితనీ అచ్చి రీతి సమझाकर పావన్ బనాతే హై, భారత్ హీ పావంతా పతిత్ బనా హై, బాబా మనకి చాలా మంచిగా అన్నీ నేర్పించి పావనం చేస్తూ ఉన్నారు. భారత్ పావనంగా ఉండేది ఇప్పుడు పతిత్ అయిపోయింది. బాబా బయట తుమ్ బచ్చోं को परिचय देते हैं कि तुम जो भी ब्राह्मण हो सरेंडर हो, బాబా పిల్లలకి పరిచయం ఇస్తూ ఉన్నారు. మనం బ్రాహ్మణులం ఎవరైతే ఉన్నామో అందరూ సమర్పణ అయినాము. తుమ్ శివబాబాకే బండారేసే ఖాతే హో, శివబాబా యొక్క బండారం నుంచి మనం తింటూ ఉన్నాము. సరెండర్ నహీ హోతో ఆశ్రీ బండారేసే ఖాతే హో, ఒకవేళ బాబాకి అర్పణ కాలేదు అంటే అసురుల బండారం నుంచి మనం తింటూ ఉంటాము. బాబా ఐసే थोड़े ही कहते हैं अपने जिम्मेवारी आदि यहाँ ले आओ, సంభాలో తుమ్ పరంతు ట్రస్టీ హోకర్, ఇట్లా అనుకోకూడదు బాబా మీకు అర్పణ అయిపోయినాము, మా జవాబుదారీలంతా మీరే చూసుకోవాలి, అట్లా కాదు. బాబా అది మనకే ఇస్తూ ఉన్నారు. బాబా అంటారు పిల్లలు మీరే సంభాలన చేయండి, అయితే మనసులో అనుకోండి ఇదంతా శివబాబాది అననే, మీరు ట్రస్టీ అయ్యి నడుచుకోండి. నిశ్చయ బుద్ధి హోతో తుమ్ జైసే శివబాబాకే బండారే సే ఖాతే హో, నిశ్చయ బుద్ధిగా ఉన్నట్లయితే మీరు శివబాబా యొక్క బండారం నుంచి తింటూ ఉన్నట్లన్నమాట, తింటూ ఉండాలి. తుమ్హారా హృదయ శుద్ధ హోతా జాయేగా, బాబా యొక్క బండారం నుంచి మీరు తింటూ ఉన్నారు అంటే మీ హృదయం కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుంది. గాతే హై బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః, యహీ బ్రాహ్మణ నమః కర్నే లాయక్ హై, చెప్తారు బ్రాహ్మణ దేవీ దేవత నమః అంటారు. ఈ బ్రాహ్మణులే శివబాబా యొక్క బండారం నుంచి తింటూ ఉన్న బ్రాహ్మణులే ఆ లాయక్క అవుతారు. తుమ్ జాన్తే హో బ్రహ్మ ద్వారా బాబా హమ్కో
శూద్ర సే బ్రాహ్మణ్ బనాతే హై. శివబాబా బ్రహ్మ ద్వారా మనల్ని శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. కల్ప కల్ప బాబా హమ్కో ఆకర్ రావణ రాజ్య సే చుడాకర్ సుఖీ బనాతే హై. కల్పకల్పము బాబా వచ్చి మనకి రావణ రాజ్యం నుంచి విడిపించి సుఖీగా చేస్తారు. వహా దుఃఖ కా నామ్ హీ నహీ హై. భారత్ మే కితనే డేరోం కే డేర్ గురు విద్వాన్ పండిత్ హై. అక్కడ దుఃఖము అనేటటువంటి పేరే లేదు. భారత్లో ఎంతోమంది గురువులు, విద్వాంసులు, పండితులు ఉన్నారు. ఏకైక్ స్త్రీ కా పతి భీ గురు హై. ప్రతి ఒక్కరి భార్యకు వాళ్ళ భర్త పతినే గురువు అయినారు. కితనే డేర్ గురువు హోగయే హై. ఆ లెక్క చూసినట్లయితే ప్రపంచంలో ఎంతమంది గురువులు ఉన్నారు. కితనే ఉల్టీ కారోబార్ చలాయి హై. ఈ విధంగా చెప్పటం వల్ల, పతినే గురువు అని చెప్పటం వల్ల పూర్తిగా విరుద్ధంగా అయిపోయింది. అగ్రిమెంట్ కరాతే హై కి పతి హీ తుమ్హారా సబ్ కుచ్ హై. అగ్రిమెంట్ రాసుకుంటూ ఉన్నారు, పతినే నీకు సర్వస్వం అననే. ఇన్కీ హీ ఆజ్ఞామే చల్నా హై. వాళ్ళ ఆజ్ఞ ప్రకారమే నడుచుకోవాలి. పెహలే ఆజ్ఞాకి కుమారి జో పూజ్యతే వహ ఫర్సే పూజారీ బన్ పడ్తీ హై. మొదటి ఆజ్ఞ కుమారి పూజ్యనీయులుగా ఉండేవాళ్ళు సెకండ్లో పూజారీ అయిపోతారు. సబ్కే ఆగే మాథా టేక్నా పడితే హై. అందరి ముందు తల ఉంచి నమస్కరించాల, మొక్కాల్సి ఉంటుంది. దూసరి ఆజ్ఞాకి కామ్ కటారీ చలావో తో కితనా ఫరక్ హో జాతా హై. నెక్స్ట్ ఆజ్ఞ కామ వికారంలో పడిపోవాలి. ఎంత తేడా ఉన్నది. యహాతో బాప్ కేతే హే ముझे మదద్గార్ బచ్చే చాయే. ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు, బాబాకి సహయోగం ఇచ్చే పిల్లలు కావాలి. వహ్ పైరోం పర్ క్యోం పడే. వాళ్ళు వేరే వాళ్ళ కాళ్ళపైన ఎందుకు పడాలి. బచ్చే వారిస్ హై. నమ్రతా దిఖానే కే లియే పైరోం పర్ పడ్నేకి దర్కార్ నహీ హై. పిల్లలు వారసులు అయినారు, నమ్రతగా చూపించే దానికోసం కాళ్ళు మొక్కాల్సినటువంటి అవసరమే లేదు. నమస్కార్ కహ్ సక్తే హై. నమస్కారం చేయొచ్చు కదా. तुम कहते हो हम बाबा से वर्षा लेने लिए आए हैं, फिर माया एकदम मुला देती है. పిల్లలు ఆస్తి తీసుకునే దానికోసం వచ్చారు, మాయ పూర్తిగా మరిచిపోయేట్లు చేస్తుంది. ఫార్కతి దే దేతే హై. మాయ విడాకులు ఇప్పించేస్తుంది. బుద్ధికో మాయా ఖతం కర్ దేతీ హై. బుద్ధిని మాయ సమాప్తం చేస్తుంది. आज बाबा ने समझाया, जिसने शिव के भंडारे से खाते पीते वह भंडारा भरपूर तो कालकंटक सब दूर हो जाते हैं. బాబా చెప్తూ ఉన్నారు, ఎవరు శివబాబా యొక్క భండారం నుంచి తింటూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, వాళ్ళు భండారము పూర్తిగా భర్పూర్గా ఉంటుంది. వాళ్ళలో ఉండేటటువంటి చెడు అంతా తొలగిపోతుంది. అమర్ హో జాతే, వాళ్ళు అమరులో అవుతారు. తుమ్ బలి చడేతో శివబాబా కా సబ్ కుచ్ హో గయా పక్కా నిశ్చయ చాయే. పిల్లలు బలి అయిపోతూ ఉన్నారు, శివబాబాకి పక్కా నిశ్చయం ఉండాలి. కోయి కర్మ కర్ దియా తో బడా పాప్ చడ్ జాయేగా. ఏదైనా వికర్మ చేసినారు అంటే చాలా పాపం పెరిగిపోతుంది. కదం కదం పర్ రాయి లేని హై లంబీ చడాయి హై. అడుగడుగు బాబా సలహా ప్రకారం నడుచుకోవాలి. ఇక్కడ చాలా హైయెస్ట్ పోతూ ఉన్నాము. కితనే గిర్ పడితే హై. ఎంతమంది కింద పడిపోతూ ఉంటారు. బాబా బాబా కెహ 8-10 వర్ష రహ ఫిర్ భీ మాయా టప్పర్ లగా దేతీ హై. బాబా బాబా అంటూ 8-10 సంవత్సరాల నుంచి ఉంటూ మాయా దెబ్బ కొట్టగానే పడిపోతూ ఉంటారు. బాబా కేతే హై కదం కదం పర్ కహా భీ మూంచో తో రాయి పూచో. అడుగడుగులోనూ ఎక్కడైనా మీకు తికమక పడుతూ ఉన్నారు అంటే బాబాని సలహా అడగవచ్చు. కయి బచ్చే పూస్తే హై
हम मिलिट्री में सर्विस करते हैं, वहाँ का భోజన్ खाना पड़ता है. కొంతమంది పిల్లలు అడుగుతారు, బాబా మేము మిలిటరీలో సర్వీస్ చేస్తూ ఉన్నాము, అక్కడ భోజనం తినాల్సి ఉంటుంది. బాబా कहते हैं कर ही क्या कर सकते हैं, बाप से मतली तो రెస్పాన్సిబుల్ బాబా है. బాబా కూడా చెప్తారు, ఏం చెప్పగలుగుతారు. బాబా ఒక్క శ్రీమతం తీసుకున్నారు అంటే రెస్పాన్సిబుల్ బాబా అయినారు కదా. बहुत पूछते हैं, बाबा विलायत में जाना है, पार्टी में बैठना पड़ता है, भले वेजिटेरियन मिलता है, परंतु है तो विकारी है ना. చాలామంది బాబాని అడుగుతూ ఉంటారు, మేము ఫారిన్కి పోవాల్సి ఉంటుంది, పార్టీలకి పోవాల్సి ఉంటుంది, అక్కడ వెజిటేరియన్ దొరుకుతుంది, అయినా కూడా వికారీనే కదా అంటారు బాబా. तुम कोई भी बहाना कर सकते हो, अच्छा चाय भी लेते हैं, అనేక ప్రకార की युक्तियाँ मिलती रहती है. మీరు ఏదైనా సాకు చెప్పచ్చు, భలే ఛాయ్ తాగండి, అక్కడ అనేక ప్రకారాల యుక్తులు మీకు దొరుకుతాయి. इनका राइट हैंड धर्मराज भी बैठे है, इस समय कदम कदम पर श्रीमत लेना है. రైట్ హ్యాండ్ ధర్మరాజ్ కూడా ఉన్నారు. బాబా అంటారు, అడుగు అడుగు శ్రీమతం పైన నడుచుకోవాలి. बड़ा ऊंच पद है, किसी को स्वप्न में भी याद नहीं होगा, हम विश्व के मालिक बन सकते हैं. చాలా ఉన్నతమైన పదవి తీసుకోవాలి. ఎవరికి స్వప్నంలో కూడా తలంపు అనుకోలేదు మనం నేను విశ్వ మాలిక్ అవుతాను అనని. బిల్కుల్ హీ జాన్తే నహీ కితనే హీరే జవహరోం కే మెహల్ తే. పిల్లలకి తెలిసేదే లేదు అక్కడ ఎంత వజ్ర వైడూర్యాల బంగారు మేడలు ఉంటాయి. సోమనాథ్ మందిర్ మే కితనే మాల్ తే సబ్ ఊంట్ భర్కర్ లే గయా హై. సోమనాథ మందిరంలో ఎంత బంగారం ఉండేది, ఒంటెల పైన నింపుకొని అంతా దోచుకునేస్తున్నారు. अब समय ऐसा आने वाला है जो किसी की दबी रही धूल में कहते हैं ना రామరాజ్య సత్య है. ఇప్పుడు అటువంటి సమయం రాబోతుంది, ఎవరిది మట్టి పాలు అవుతుందో నీళ్ల పాలు అవుతుందో చెప్తారు. రామ్ నామము సత్యమైనటువంటిది. సచ్చి కమాయే కర్నే వాళ్ళం కా హాత్ భర్పూర్ రహేగా. సత్యమైన సంపాదన చేసుకునేటటువంటి వాళ్ళ చెయ్యి ఎప్పుడూ కూడా సంపన్నంగా ఉంటుంది. బాకీ సబ్ హాత్ ఖాళీ జాయేగా. మిగిలిన వాళ్ళ చేతులన్నీ ఖాళీ అయిపోతాయి. బాప్ कहते हैं तुम्हारी चीज़ जो तुम्हारे लिए है हम तो निष्कामी है. బాబా అంటారు, మీ వస్తువు మీకోసమే, అది బాబా అయితే నిష్కామీ అయినారు. ऐसे निष्कामी कोई है नहीं. इस समय सबको तमो प्रधान पतित बनना है. అటువంటి నిష్కామి వేరే ఎవరూ లేరు. ఇప్పుడు ఈ సమయంలో అందరూ తమో ప్రధాన పతిత్గా అవ్వాలి. పూరా పతిత్ బన్ ఫిర్ పూరా పావన్ బన్నా హై. పూర్తిగా పతితులు అయిపోయి తిరిగి పూర్తిగా పావన్ అవ్వాలి. బాప్ कहते हैं मुझे संकल्प उठा के नई दुनिया रचूं, मैं अपना पार्ट बजाने आया हूँ. బాబాకు సంకల్పం వచ్చింది, కొత్త ప్రపంచాన్ని రచించాలి అనని. బాబా పాత్ర చేసే కోసం వచ్చినారు. जो भी बड़े बड़े मुख्य है वो सब ऐसे ऐसे टाइम पर पार्ट बजाते. పెద్ద పెద్ద ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమయంలో వచ్చి పాత్ర చేస్తారు. అభి తుమ్ జాన్తే హో నాలెడ్జ్ఫుల్ బాప్ తుమ్ బచ్చోं को भी నాలెడ్జ్ఫుల్ బనా రహే హై. పిల్లలకి తెలుసు, జ్ఞానసాగరుడైన తండ్రి పిల్లల్ని జ్ఞానస్వరూపులుగా చేస్తూ ఉన్నారు. ఆగే తోడే హీ యహ్ నాలెడ్జ్ ది అభి తుమ్ సబ్కి బయోగ్రఫీ కో జాన్తే హో. మొదట ఈ జ్ఞానము మన దగ్గర లేదు, ఇప్పుడు మనం అందరి బయోగ్రఫీ తెలుసుకున్నాము. ధర్మస్థాపక్ भी मुख्य है, ऊपर से लेकर ऊंचते ऊंच है శివబాబా రచయిత. ధర్మస్థాపకులు కూడా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళే అయినారు. పైనుంచి వచ్చినారు, ఉన్నతోన్నతమైనటువంటి శివబాబా రచయిత అయినారు. फिर ब्रह्मा विष्णु शंकर, फिर ब्रह्मा द्वारा ब्राह्मण रचते हैं.
తిరిగి బ్రహ్మ విష్ణు శంకర్లు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచన జరుగుతుంది. और कोई क्या जाने कि यह జగతాంబా సరస్వతి బ్రహ్మణి హై. మరి వాళ్ళకి వేరే ఏం తెలుసు, జగతాంబ సరస్వతి బ్రాహ్మణి అయినారు. ఆగే भी इस समय इसने तपस्या की थी రాజయోగ్ సిఖాయా था. ముందు కల్పం ముందు కూడా వీళ్ళు తపస్సు చేసినారు, రాజయోగం నేర్చుకున్నారు. अब भी वही कार्य कर रहे हैं, इस नॉलेज में रमन करना चाहिए. తిరిగి ఇప్పుడు ఈ కల్పంలోనూ ఈ కార్యం చేస్తూ ఉన్నారు. ఈ జ్ఞానాన్ని బాగా స్మరణ చేసుకుంటూ ఉండాలి. रहना अपने घर में है, सब यहाँ तो नहीं बैठ जाएगा. వాళ్ళ ఇంటిలోనే ఉండాలి, ఎవరికి వాళ్ళు. అందరూ వచ్చి బాబా దగ్గర కూర్చునేకి లేదు కదా. पिछाड़ी में फिर आकर सभी वही कहेंगे जो बाप की सर्विस में तब तक रहते हैं. అంతిమ సమయంలో వచ్చి ఉంటారు ఎవరు బాబా యొక్క సర్వీస్లో పూర్తిగా రెడీగా ఉంటారో వాళ్ళు బాబా దగ్గరికి వచ్చేస్తారు. बहुत వండర్ఫుల్ పార్ట్ దేखेंगे, వైకుంఠకే ఝాడ్ నజ్దీక్ ఆతే జాయేగా. చాలా అద్భుతమైనటువంటి పాత్ర చూస్తారు. వైకుంఠం యొక్క వృక్షము చాలా దగ్గరికి వస్తూ ఉన్నది. బయటే బయటే సాక్షాత్కార కర్తే రహేంగే. అట్లనే కూర్చొని వాళ్ళకి సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. తుమ్ పూరే ఫరిస్తే యహా హీ బంతే హో. మనం పూర్తిగా ఫరిస్తా ఇక్కడే అవుతాము. జో భీ మనుష్య ఆత్మాయే హే సబ్ శరీర్ చూడేంగే. మనుష్య ఆత్మలు అందరూ కూడా శరీరం వదిలేస్తారు. ఆత్మాయే వాపస్ చలే జాయేంగే. ఆత్మలు వాపస్ వెళ్ళిపోతారు. బాబా పండా బన్కర్ సబ్కో వాపస్ లే జాయేగా. బాబా గైడ్ అయ్యి అందరినీ వాపస్ పిలుచుకుపోతారు. ఏ జ్ఞాన్ భీ అభీ హై, సతయుగ్ మే జ్ఞాన్ కా నామ్ నహీ హై. ఈ జ్ఞానం అనేది ఇప్పుడే ఉన్నది, సత్యయుగంలో ఈ జ్ఞానం అనే పేరే లేదు. వహై ప్రాలబ్ధ అభీ హై పురుషార్థ్. అక్కడ ప్రాలబ్ధం ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ పురుషార్థం అనేది చెయ్యాలి. తుమ్ పురుషార్థ్ కర్తే హో 21 జనం బాప్సే స్వర్గ కా వర్షా లేనే. పిల్లలు పురుషార్థం చేస్తూ ఉన్నాము 21 జన్మలు బాబా నుంచి స్వర్గ ఆస్తి తీసుకునేకి. తుమ్ సమझा सकते हो हम ब्राह्मण है. పిల్లలు చెప్పొచ్చు ఇప్పుడు మనం బ్రాహ్మణ అయినాము. మిత్ర సంబంధి ఆది కో తుమ్ బాప్ की याद में रह भोजन बनाकर खिलाओ. మిత్ర సంబంధికులకు అందరికీ కూడా మీరు బాబా తలంపులో ఉండి భోజనం వడ్డించండి. ఉన్కా హృదయ భీ శుద్ధ హో జాయేగా. వాళ్ళ హృదయము పరిశుద్ధంగా అవుతుంది. పిచాడీ మే జో బచేంగే వహ్ బహుత్ మజే దేఖేంగే. అంతిమ సమయంలో ఎవరు మిగిలిపోతారో వాళ్ళు చాలా మజా చూస్తారు. బాబా గడి గడి अपने घर आदि सब कुछ दिखाते रहेंगे. బాబా గడి గడి వాళ్ళకి ఇల్లు చూపిస్తూ ఉంటారు. शुरू में तुमने बहुत कुछ देखा है, अंत में बहुत कुछ देखना है. ప్రారంభంలో చాలా మందికి చాలా సాక్షాత్కారాలు అయినా అంతిమ సమయంలో కూడా చాలా అవుతాయి. जो चले जाएंगे वह कुछ भी नहीं देखेंगे. ఎవరు వెళ్ళిపోతారో వాపస్ వాళ్ళకి ఏమీ చూడరు. ఇన్ వికారోं को पूरी रीति तजना है, तभी हीरे जवाहरों से सजना है. ఈ వికారాలు పూర్తిగా త్యజించాలి, అప్పుడే వజ్ర వైడూర్యాలతో మనం అలంకరించుకుంటాము. తజేంగే నహీ తో ఇతనా సజేగా భీ నహీ. వికారాలు త్యజించలేదు అంటే గుణాలను మనం అలంకరించుకోలేము. అభి తుమ్ జ్ఞానరత్నంసే సజా రహే హో. ఇప్పుడు జ్ఞానరత్నాలతో మనం అలంకరించుకుంటూ ఉన్నాము. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा
సచ్చి కమాయి కర్ హాత్ బర్తూ కర్కే జానా హై. సత్యమైన సంపాదన చేసుకుంటూ చేతుల నిండుగా సంపాదించుకొని వెళ్ళాలి. ఏక్ బాప్ సే సచ్చా సౌదా కర్నే వాలా సచ్చా వ్యాపారి బన్నా హై. ఒక్క బాబా దగ్గర సత్యమైన సంపాదన చేసేటటువంటి సత్యమైన వ్యాపారి కావాలి. హృదయ కో శుద్ధ బనానే కే లియే బాప్ కీ యాద్ మే రహ్ బ్రహ్మ భోజన్ బనానా హై. హృదయం పరిశుద్ధంగా ఉండాలి అంటే బాబా తలంపులో ఉంటూ బ్రహ్మ భోజనం తయారు చేయాలి. యోగయుక్త భోజన్ ఖానా ఔర్ ఖిలానా హై. యోగయుక్తమైన భోజనం తినాలి, తినిపించాలి. వికారం కో తజ్ జ్ఞాన రత్నం సే సజ్నా ఔర్ సజానా హై. వికారాలను త్యజించి జ్ఞానరత్నాలతో అలంకరించుకోవాలి. వరదాన్ सब फिक्र तुम बाप को देकर बेफिक्र स्थिति का अनुभव करने वाले परमात्मा प्यारे भव. అన్ని చింతలు బాబాకు ఇచ్చేసి నిశ్చింత స్థితిని అనుభవం చేసేవాళ్లే పరమాత్మ ప్రేమకు పాత్రులు అవుతారు. जो बच्चे परमात्मा प्यार है वह सदा दिल तख्त पर रहते हैं. ఏ పిల్లలు పరమాత్మ ప్రేమలో ఉంటారో వాళ్ళు బాబా యొక్క హృదయ సింహాసనం పైన ఉంటారు. కోయికి హిమ్మత్ నహీ జో దిలారామ్ కే దిల్ సే ఉనే అలగ్ కర్ సకే. హృదయ రాముని హృదయం నుంచి వాళ్ళని ఎవ్వరూ వేరు చేయలేరు. ఇస్లియే ఆప్ దునియా కే ఆగే ఫకుర్ సే కేతే హో కి హమ్ పరమాత్మ ప్యారే బన్నే హై. అందుకే ప్రపంచంలో వాళ్ళ ముందు మీరు నషాగా చెప్పండి, మేం పరమాత్మ ప్రేమకు పాత్రులం అయినాము. इसी फकुर में रहने के कारण सब फिक्रते से फारिग होंगे. ఎవరు నషాలో ఉంటారో వాళ్ళు అన్ని చింతల నుంచి దూరంగా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు. आप कभी गलती से भी नहीं कह सकते कोई आज मेरा मन थोड़ा उदास है. పిల్లలు ఎప్పుడూ కూడా పొరపాటును కూడా చెప్పరు, ఈరోజు నా మనస్సు కొంచెం బాధగా ఉన్నది అననే. మేరా మన్ నహీ లగ్తా, నా మనస్సు నిలవటం లేదు. యహ్ బోల్ హీ వ్యర్థ బోల్ హై, ఈ విధంగా చెప్పేదే వ్యర్థ మాట అవుతుంది. మేరా కెహనా మానా ముష్కిల్ మే పడ్నా, నాది అని చెప్పేది అంటేనే అది మనం కష్టాలలో పడిపోయినట్లే అన్నమాట, చిక్కులలో పడిపోయినట్లే అవుతుంది. స్లోగన్ किसी भी प्रकार की हलचल को समाप्त करने का साधन है ड्रामा पर अटल निश्चय है. ఏ ప్రకారమైనటువంటి అలజడి సమాప్తి కావాలి అన్నా దానికి సాధన అయింది డ్రామా పైన అటల్ నిశ్చయం ఉండాలి. ఓం శాంతి. అపార సుఖాన్ని ఇస్తుంది. నీయా ప్రేమ బాబా అపార సుఖాన్ని ఇస్తుంది. నీ ఆ ధ్యానంలో సంతోష నిధి లభిస్తుంది. నీ ఆ ధ్యానంలో ప్రేమ ఓ బాబా
మార్గంలో నడచి నీ బాసట పొందారో బాబా, నీ బాసట పొందారో బాబా. కమలం లాంటి జీవితమే జగతిలో వారికి లభించు, నీ ఆ ప్రేమ ఓ బాబా. ఎవరి దృష్టి సదా నీపై, వారి హృదిలోనే ఉంటావు. ఎవరి దృష్టి సదా నీపై, వారి హృదిలోనే ఉంటావు. ఎవరి జీవితం పావనమౌనో నీవే ఎప్పుడు కనిపిస్తావు, నీవే ఎప్పుడు కనిపిస్తావు. నీ కనురెప్పల ఛాయలో సతతము విశ్రమిస్తారు, నీ ఆ ప్రేమ ఓ బాబా. ఎవరికి నీవు లభించావో వారికే నారాయణీ నశా. ఎవరికి నీవు లభించావో వారికే నారాయణీ నశా. ఎవరు చేయరు ఈ జగతిలో రాసక్రీడవారు తప్ప, రాసక్రీడవారు తప్ప. నింగిలో పక్షిలా విహరిస్తూ తారలపై పయనిస్తుంటారు, నీ ఆ ప్రేమ ఓ బాబా అపార సుఖాన్ని ఇస్తుంది. నీ ఆ ధ్యానంలో సంతోషానిధి లభిస్తుంది, నీ ఆ ధ్యానంలో సంతోష